యేసుక్రీస్తు శుభనామములు మీ అందరికీ ప్రభు పేట నమోదాలు తెలియజేస్తున్నాను. మరలా ఈ పునరుద్ధారణ వేళ మీ అందరితో కలిసి 10 నిమిషాలు లైవ్లో దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చినటువంటి మహాకృపగా నేర్చుకొని మీ ముందు నిలబడడానికి ప్రభు చూపించిన కృపకై నేను దేవుని స్తుతిస్తూ, ఇంతవరకు దేవుడు మనల్ని కాచాడు, కాపాడాడు, భద్రపరిచాడు, ఆయుష్ ఆరోగ్యం శక్తి ఇచ్చాడు. ప్రపంచం అంతా కరోనా భయంకరంగా ఉన్నప్పటికీ మనల్ని దేవుడికి క్షేమం ఉంచినందుకు మనం ఎంతైనా దేవుడికి వందనిస్తున్నాం. కనుక ఈ సమయంలో కొంత సమయాన్ని దేవుడిని గడుపుదాం. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. కంటిన్యూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. మా మిక్కిలిగా ప్రేమించినటువంటి మా యేసు స్వామి, ఎప్పటికీ బాధలు పొందినాను, ఈ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ లైవ్ ద్వారా ప్రభా 10 నిమిషాలైనా నీ సన్నిధిలో ఆరాధించడానికి ఆశపడి నీ ముందు నిల్చుంటుండగా మీ దాసుని మీరు మరుగు చేయండి. వింటున్న ప్రతి వారి ప్రభావ మీ ఆదరణ నుంచి ప్రార్థన చేస్తున్నాను. వాక్యం నీది దాసుని మీ దాసుని ప్రభావ స్తోత్రాలు. ప్రతిదీ ప్రభా క్రమంగా మర్యాదగా జరిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకోవడం మమ్మల్ని దీవించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో 1-2 పాటలు పాడుకొని మనం ముందుకు వెళ్దాం. దయచేసి పాటలు పాడుతున్నప్పుడు మీకు వస్తే మీరు నాతో కలిసి పాడండి. రాని వేళ దేవుని సన్నిధిలో నాతో ఉపయోగించి చప్పటి కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. మీరు ఎక్కడ కూర్చున్నా, మీరు ఇంట్లో ఉన్నాను అనుకుని మీ పనులు చేసుకోవడం కాదు, కానీ దయచేసి కొంత సమయం మీరు మీ బైబిల్ పట్టుకొని మీ పాఠ పుస్తకాలు పట్టుకొని చక్కగా ఆరాధన పాల్గొని పొందండి. దేవుడు మనం దీవించబోతున్నాడు. పాడుకున్నాం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నాలో నవసించుమా దేవా, నాలో నవసించుమా, నాలో నవసించుమా దేవా, నాలో నవసించుమా.
స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక పాట మధ్యలో పాటను ప్రయత్నించాను. వాక్య ధ్యానం వెళ్ళే ముందు ఒక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని కీర్తన గ్రంథంలోకి తిప్పాలని ప్రభుత్వం నేను మనం చేస్తున్నాను. మనందరికీ చెరపరిచినటువంటి వాక్య భాగం కీర్తనకారుడు రాసినటువంటి 4వ అధ్యాయాన్ని 5 వచనాల వరకు మనం చదువుకుందాం. దయచేసి మీ బైబిల్ తిప్పాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. వాక్యం చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులకు తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. చదివినటువంటి లేఖన భాగం నుంచి ఒక మాట మనం ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో ఈనాటి మన వాకాంక్షం ఏంటంటే దేవునికి మొర్ర పెట్టుట వలన మనకు కలిగే లాభాలు. చాలామంది చాలాసార్లు చెప్తూ ఉంటారు, దేవునికి మొర్ర పెట్టండి, ప్రార్థన చేయండి, దేవుని గడపండి అని చెప్తూ ఉంటారు. అయితే దేవునికి మొర్ర పెట్టుట అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే వాక్య భాగం ఏం చెప్తుందంటే, మొర్ర పెట్టుట అనగా పిలుచుట, లేక కేకలు వేయుట, లేక ప్రార్థించుట, లేక అర్థించుట, లేక అడుగుట. వీటన్నిటికీ పర్యాయ పదమే మొర్ర పెట్టుకోని. దేవుడి సన్నిధిలో వాక్యం ఏమని చదివించిందంటే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకలో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఈ మాట మనం క్షుణ్ణంగా ధ్యానిస్తున్నప్పుడు, లేక ఆలోచన చేస్తున్నప్పుడు మొర్ర పెట్టాలి. నేను ఒక దగ్గర చెప్పాలనుకుంటే బైబిల్ గ్రంథంలో చాలా ఈ మాట మనకు వినిపిస్తుంది. దేవునికి మొదలు పెట్టండి, దేవుడిని అడిగేటువంటి సత్యాలు బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉంటాం. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధ వాక్యం ఇలా సెలవిస్తుంది. చదువు ఒకసారి. ఇర్మీయా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుని స్తోత్రం. చదువుతున్నటువంటి మాట మనం చూస్తే దేవుని సన్నిధిలో దేవునికి మొర్ర పెట్టడం వలన మనం పొందుకునేటువంటి మంచి అవకాశాలు, మంచి కార్యాలు ఏమైనా ఉన్నాయి అంటే, ఇర్మీయా మాట్లాడుతూ చెప్తున్నాడు, నాకు మొర్ర పెట్టుము. నాకు మొర్ర పెట్టడం వల్ల నేను చేసే పని ఏంటంటే, నేను నీకు చేసేటువంటి ఉపకారం ఏదైనా ఉందంటే దాన్ని నీకు నా మాట ద్వారా తెలియచేస్తాను, నా వాక్కు ద్వారా తెలియచేస్తాను. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరించినప్పుడు దేవునికి మొర్ర పెడితే ఆయన మన చేసినటువంటి ప్రార్థనకి జవాబు ఇవ్వడమే కాదు, కానీ ఇంకొక విషయం ఏంటంటే, నీవు గ్రహింపలేనటువంటి సంగతులు కూడా పరిశుద్ధాత్మను నీకు తేటతెల్లంగా నేర్పిస్తాడు. నువ్వేదైతే గ్రహించలేకపోతున్నావో, నువ్వేదైతే తెలుసుకోలేకపోతున్నావో, ఏదైతే నువ్వు చూడని ఆశపడుతున్నావో, దాన్ని చూడలేకపోతున్నావో, వాటినన్నింటినీ కూడా పరిశుద్ధాత్మదేవుడు నీకు తెలియజేస్తాడంట. మనం దేవుడికి మొదలు పెట్టకపోతే ఆ కార్యం మనకు తెలియదు. మనం దేవుడికి మొదలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనకు తెలిసినవే కాకుండా మనకు తెలియనటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు, నిగూఢమైనటువంటి సంగతులు పరిశుద్ధాత్మదేవుడు మనకు బయలుపరుస్తున్నాడని చెప్పి ఇర్మీయా మాట్లాడుతున్నాడు. అందుకే కీర్తన కూడా, నేను మొర పెడుతున్నాను, నా మొరకు నువ్వు జవాబు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాడు. అదే మాట కాకుండా ఇంకో మాట కూడా మనం లేఖన భాగంలో చూసినట్లయితే, దయచేసి చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. దేవుడు తను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తల్లు గురించి మొదలు పెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. మనం దేవుని సన్నిధిలో మొదలు పెడితే దేవుడు చేస్తున్నటువంటి మంచి పని ఏంటంటే, దేవుని సన్నిధిలో మన పక్షాన న్యాయం తీర్చేటువంటి దేవుడు.
ఒకవేళ నువ్వు శ్రమలో ఉన్నవేమో, నువ్వు అపాయంలో ఉన్నవేమో, నువ్వు కష్టంలో ఉన్నవేమో, లేక నీకు అన్యాయం జరుగుతుందేమో, నీకు సరైనటువంటి న్యాయం జరగకపోవడం లేదేమో, సమాజంలో అవ్వచ్చు, సంఘంలో అవ్వచ్చు, వేరే స్థలంలో ఎక్కడైనా ఒకవేళ అక్రమంగా అన్యాయంగా నువ్వు దేవుడి సన్నిధిలో బాధపడడానికి ఇష్టం లేకుండా దేవుడు నీకు కృప చూపిస్తాడా? నీ సన్నిధి నాకు చాలా ప్రశాంతత కలుగు చేస్తుంది ప్రభా, నీ శరీరం చాలా నెమ్మదిస్తుంది ప్రభా అని నువ్వు నమ్మగలిగి ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా నీకు న్యాయం తీర్చేటువంటి దేవుడు నీకు న్యాయం తీర్చడం కాదు కానీ ఆయన త్వరగా న్యాయం తీర్చుని చెప్తాడు. ఆలస్యం చేయకుండా నువ్వు చేసే ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్పి దేవుడి వాక్యం మొత్తం మాట్లాడుతుంది. కనుక దేవుడి సముఖంలో దావీదుకు ఆ సంగతి తెలుసు, దావీదు ఎరుగుదురు ఆ సంగతి. అందుకని ప్రతి విషయంలో దావీదు దేవుడి గురించి ప్రార్థన చేయడానికి కారణం అదే. అంతేకాకుండా ఆయన అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా నేను మొదలుపెట్టినప్పుడు అంటాడు ఆయన. అంటే ఈ లోకానికి ఎక్కడ కూడా నీతి లేదు, ఎక్కడ కూడా న్యాయం లేదు, ఎక్కడ కూడా యథార్థత లేదు, ఎక్కడ కూడా వ్యక్తికి మధ్య అగాధంగా ఏర్పడినటువంటి ఈ చివరి దినాల్లో నీవు మాత్రమే నాకు నీతిమంతుడిగా కనిపిస్తున్నావు. నీవే నీతిమంతుడిని చెప్పావు కనుక నా నీతికి నీవే ఆధారం కనుక నీ దగ్గర నేను వస్తున్నాను, నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే దేవుడి సన్నిధిలో కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 15వ వచనం వైపు మీ బైబిల్ తిప్పని నిర్మాణం చేస్తున్నాను. దయచేసి ఆ మాట మనం చూద్దాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొదలుపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చెప్తాడు మాట ఏంటంటే మనం దేవుని సన్నిధిలో కష్టకాలంలో, నష్ట సమయంలో, అనుకోకుండా ఆపద నీకు ఎదురైనప్పుడు, బాధ నీకు ఎదురైనప్పుడు, శ్రమ నీకు ఎదురైనప్పుడు, నువ్వు ఏంటి చేయలేవు, నీకు తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు నువ్వు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా, ఏ మాత్రం దిగులు పడకుండా ఒకే ఒక మాట మీద నువ్వు నిలబడి పరిశుద్ధాత్మ దగ్గరికి రాగలిగితే చెప్తున్నాడు. ఆపద నీకు వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి, కష్టం నువ్వు వచ్చినప్పుడు నా దగ్గర వచ్చి ప్రార్థన చేయని దేవుడు చెప్తున్నాడు. ఆపద కాలంలో నాకు ప్రార్థన చేసినట్లయితే నేను నిన్ను గురించి ఆలోచిస్తాను, నిన్ను ఆ కష్టం నుంచి నేను విడిపిస్తాను అని ప్రార్థన చేశాడు. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనందరూ తెలుసు సంస్థల గురించి. సంస్థలు ఫిలిష్తీయుల చేతికి చిక్కినప్పుడు ఆయన మరణాపాయ స్థితిలో ఉన్నాడు. అప్పటికే ఫిలిష్తీయులను తీసుకుని వెళ్ళారు, తన కనుగుడ్లు పీకేశారు. ఆ దర్గాలో 2 చేతులు 2 స్తంభాలకి, 2 కాళ్ళు 2 స్తంభాలకి కట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు. ఆపద ఎదురైంది, కష్టం ఎదురైంది, బలార్థుడైంది, కానీ బలమసత వెళ్ళిపోయింది. దేవుని సన్నిధిలో అంతవరకు తను చేసినటువంటి అన్ని ప్రార్థన కంటే ఇప్పుడు ఒక సరి అయినటువంటి నిర్ణయానికి వచ్చాడు, సరి అయిన ఆలోచనకు వచ్చాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. అక్కడ మనం చదివినట్లయితే అంటాడు, అయ్యా ఈ ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు ప్రభా, ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ఆపద నుంచి నన్ను తప్పించు, ఈ కష్టం నుంచి నన్ను తప్పించు, ఈ బాధ నుంచి నన్ను తప్పించు. సున్నతి లేని ఈ ఫిలిష్తీయుల చేతి నుంచి నేను విడిపించబడక మునిపే నీ సన్నిధి నాకు తోడుగా వచ్చి నన్ను ఆలకించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు శాంక్షన్ ప్రార్థన విన్నాడు. ఒక్క చిన్న ప్రార్థన, ఈసారికి చాలు ప్రభా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసినప్పుడు ఇంచుమించు 3,000 మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఫిలిష్తీయులు మరణాన్ని చూశారు. కనుక ఆపదనికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థన విని నీకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, కనుక ఈ మధ్యాహ్నం దేవుని సన్నిధిలో మనం ఆయనకి మొదలుపెట్టాలి, ఆయన ప్రార్థన చేయాలి. అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంతేకాకుండా మనం చూసినట్టయితే 18వ సంకీర్తన 5వ చూసినట్టయితే ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టుకుని విశాల స్థలంలో యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు. ఇరుకు అనగా శ్రమ, ఇరుకు అనగా కష్టం, ఇరుకు అనగా బాధ. ఈ సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో, అది ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, శారీరక పరిస్థితి అవ్వచ్చు, ఆత్మీయ పరిస్థితి అవ్వచ్చు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఒకవేళ సన్నగిలిపోయావో, దిగజారిపోయావో, బలహీనపడిపోయావో, అటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగలిగితే చెప్తాడు, ఇదిగో నువ్వు ఏ స్థలంలో ఇరుకుగా ఉందనుకుంటున్నావో, ఏ ఇరికైనటువంటి సమస్య మీద రాజ్యం వెళ్తుందో ఆ ఇరికి నుంచి నేను తప్పించి విశాలమైనటువంటి స్థలం అనగా దేవుని సన్నిధిలో సమాధానమైనటువంటి స్థలము, సంతోషం చేస్తాను, నేను ఉండేటువంటి స్థలంలో నుంచి నేను జవాబునిస్తాను, నేను ఉత్తరం ఇస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనము దేవుడికి మొరపెట్టవలసిన వారిలో ఉన్నామని మరోసారి కీర్తనకారుడు మనకి తేటతెల్లగా తెలియజేస్తున్నాడు.
దేవుడి సన్నిధిలో మనం మొదలుపెడితే మన మాట ఎవరు విన్నా వెళ్ళకపోయినా మన ప్రార్థన లేదా మన అభ్యర్థన ఒకవేళ లోకంలో ఎవరు కనిపించబడినా ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు ఖచ్చితంగా నీ మనం వినేవాడని చెప్పి దేవుడి వారిని మనతో మాట్లాడుతుంది. అంతేకాకుండా 119వ సంకీర్తన 149 చదివినట్లయితే నీ కృప బట్టి నా మొర ఆలకింపుము యెహోవా, నీ న్యాయములను బట్టి నన్ను బ్రతికింపుము. ఈ దినాల్లో చాలా మంది ఇదే స్థితిలో ఉన్నారు. పేరుకు బ్రతికినట్లుగా కనిపిస్తున్నాం, పేరుకు బాగున్నట్టుగానే కనిపిస్తున్నాం, పేరుకని ఉన్నట్లుగానే అనిపిస్తున్నాం. కానీ ఎక్కడో సమస్య, ఎక్కడో బాధ అంటాడు. నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించు అనగా వాక్యానుసారముగా నన్ను బ్రతికించని కోరుకుంటాడు. వాక్యం ద్వారా నన్ను బ్రతికించని కోరుకుంటాడు. వాక్యము బ్రతికించేది, వాక్యము జీవింపజేసేది, వాక్యము జీవాహారం చెప్పి చెప్పబడుతుంది కనుక ఆ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నావని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం కోరుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. మీరు నాకు మొరపెడితే చాలు, నేను మీ మొరను వింటున్నాను, నేను మీ మొర ఆలకిస్తున్నాను అని యెషయా గ్రంథంలో చెప్తాడు. విన్న నేలను విన్నట్లు యెహోవా చెవులు మందము కారణక్కడైనా ఆయన వినే దేవుడు. నువ్వు ఎంత అగాధ స్థలం నుంచి ప్రార్థన చేసినా, ఎంత ఇరుకు స్థలం నుంచి ప్రార్థన చేసినా, ఎంత కష్టంలో ప్రార్థన చేసినా ఆయన ప్రార్థన విని ప్రార్థనకి జవాబిచ్చే దేవుడిగా తనకు తాను కనపరుచుకున్నటువంటి గొప్ప దేవుడిగా దేవుడి వాక్యాధారాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. కనుక దేవుడికి మాట్లాడదామా? దేశంలో ప్రార్థన చేద్దాం. మా భక్తులు ప్రార్థన చేశారు, ఇర్మియా ప్రార్థన చేశాడు, లూకా ప్రార్థన చేశాడు, కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా అనేక మంది మనం చూసినట్లయితే ప్రార్థన ద్వారా వారు జవాబులు పొందుకున్నారని, ప్రార్థన ద్వారా వారు దేవుని దగ్గర నుంచి కావాల్సింది అనుభవించే వాళ్ళు నేర్చుకుంటున్నాం. అంతేకాదు మనందరికీ తెలిసినటువంటి ప్రవక్త, అతని పేరు పారిపోయిన ప్రవక్త అని చెప్పబడుతుంటుంది. యోనాను మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని మాటకు విధేయత చూపించకుండా, దేవుని మాటకు వ్యతిరేకత చూపించి, దేవుడు వెళ్ళవలసినటువంటి స్థలానికి వెళ్లకుండా వేరొక స్థలానికి వెళ్ళని ఆశపడ్డాడు. దేవుడు యోనాతో చెప్పాడు, యోనా నీవు నినివేకి వెళ్ళి నినివే పట్టణంలో ఉన్నటువంటి ఆ ఉగ్రత నుంచి వారిని కాపాడడానికి వారిని మేల్కొల్పని దేవుడు యోనాని వెళ్ళమని చెప్తే యోనా చేసిన పని ఏంటి? సుఖానుభవాన్ని కోరుకున్నాడు. కష్టపడడానికి ఇష్టపడలేదు, శ్రమ పడడానికి ఇష్టపడలేదు. ఆయన తర్షీషుకు వెళ్ళాలి అని చెప్పి ఆయన అనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక వేరు, మన ప్రణాళిక వేరు. ఎప్పుడైతే యోనా దేవుని మాట అనుకున్నా ఆ ఓడలో పడుకున్నాడో దేవుడు యోనాను చూశాడు. వెంటనే ఆయనకి ఏ రీతిగా అయితే జ్ఞానోదయం కలుగుతుందో ఆ రీతిగా జ్ఞానోదయం కలగని ఉద్దేశంతో తీసుకెళ్లి సముద్రం పడవేయబడ్డాడు. సముద్రం పడిన వెంటనే ఒక మత్స్యమ వచ్చి, ఒక చొరచేప వచ్చి అతను మింగేసింది. 3 దినాలు ఆ చేప కడుపులో ఉన్నప్పుడు దేవుని వాక్యం యోనాకు గుర్తొచ్చిందేమో. తను చేసినటువంటి వ్యతిరేకత, తను చేసినటువంటి తప్పు తనకు తెలియజేసిందేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ చేప కడుపుల నుండి, ఆ మత్స్యమ కడుపుల నుండి దేవుని సముఖంలో విజ్ఞాపన చేస్తున్నాడు. దయచేసి నాయనా నువ్వు నన్ను కాపాడు, నువ్వు నన్ను కనికరించు, నన్ను క్షమించు. దయచేసి భయంకరమైనటువంటి చీకటి స్థితి, ఈ కంపు స్థితిలో నుంచి దయచేసి నీవు నాకు విడుదల కలిగించేయి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అతడు ప్రత్యాప్తాపం, అతను ఉన్నటువంటి ఆ ప్రార్థన గురిని దేవుడు జ్ఞాపకం చేసుకొని యోనాకు విడుదల కలిగించేశాడు. అటు రీతిగానే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు చిన్నవాడువా, నువ్వు పెద్దవాడువా, నువ్వు గొప్పవాడువా, నువ్వు అల్పుడువా, నువ్వు ఉన్నవాడువా, నువ్వు లేనివాడువా అని దేవుడు ఆలోచించడు. ఎలాంటి వాక్యం ప్రార్థన అయినా, అందుకంటే వాక్యం ఎంత ఘోర పాపినైనా ప్రేమించే దేవుడు కనుక, ఎంత ఘోర పాపి ప్రార్థన చేసిన వినే దేవుడు కనుక మనం ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పింది. మగ్దలేని మరియ ప్రార్థన దేవుడు ఉన్నాడు, పాపంలో పక్కబడిన స్త్రీ ప్రార్థన దేవుడు ఉన్నాడు. ఈ మధ్యాహ్నం వేళ దేవుడు ఈ ప్రార్థన కూడా వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో మొర్ర పెడదాం, అడగదాం. నేను జ్ఞాపకం చేసుకోండి, 430 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిస బ్రతుకుతున్నప్పుడు వారు పెట్టినటువంటి మూలులను విన్నటువంటి దేవుడు, వారి మొరను విన్నటువంటి దేవుడు 430 సంవత్సరాల తర్వాత వారు పెట్టిన మొర విని వారికి విడుదల కలిగించేసినటువంటి దేవుడు. నీవు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే దేని విషయంలో ప్రార్థన చేస్తున్నావు, దేని గురించి అడుగుతున్నావు? ఒక
ఒకవేళ ఆలస్యమైనా నువ్వు భయపడద్దు. ఆలస్యమైనా చెప్పి నువ్వు వ్యతిరేకత చూపించచ్చు. ఒక ఆలస్యము ఒక మేలు కొరకు నువ్వు గ్రహించి ప్రార్థన చేయగలిగితే విడుదల పొందుకుంటావు. 130 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి వాళ్ళ ప్రార్థన 130 సంవత్సరాల తర్వాత దేవుడు విన్నాడు. మోషే ద్వారా కోరికలు కలుగు చేశాడు. కనుక ఏ సమస్యలు ఉన్నా నీకు విడుదల కలుగు చేయడానికి పరిశుద్ధాత్ముడి మార్గాన్ని తెలుస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేయ బుద్ధులమై ఉన్నాము. దేవుని సముఖంలో మనం ప్రార్థన చేస్తే మనం పొందుకునేటువంటి మేలులేంటి, ఇంతకు ప్రార్థన చేయాలని నేర్చుకున్నాము. ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని మనం నేర్చుకున్నాం. అసలు ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏమైనా ఉందా, మనకేమైనా మేలుందా అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థన చేయడం ద్వారా అనేకమైన మేలు ఉన్నాయని చెప్పి పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుతుంది. త్వరగా మన వాక్యాన్ని ధ్యానిద్దాం. దయచేసి చూడండి. అదే కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. మొదటిగా మనం గమనించినట్లయితే ప్రార్థన చేయడం వల్ల మనకు వచ్చేటువంటి మొదటి లాభాన్ని మనం చూసినట్లయితే దేవుని దగ్గర నుంచి నీకు జవాబు వస్తుందని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలంటే నువ్వు ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది, అనగా నీకు సమాధానం దొరుకుతుంది, ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దేవుని సముఖంలో పరిశుద్ధాత్మ దేవుడే ఆ సమస్యను దగ్గరించి దూరపరిచి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి ఆ గొప్ప విడుదల కలుగు చేస్తాడు. అందుకే ప్రార్థన చేయడం మొదటి లాభం ఏంటంటే దేవుడి దగ్గర నుంచి నీకు జవాబు వస్తుంది. అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, అనేక సార్లు దేవుడు అడుగుతూ ఉండొచ్చు, ఎందుకు నీకు జవాబు రావలేదు, ఎందుకు ఆలస్యం అవ్వచ్చు, ఎందుకు జవాబు రావలేదు అని అంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మీద మనం నమ్మకం ఉంచాలి, దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి. అన్నిటికంటే తన భక్తులను ఏర్పరచుకున్నటువంటి దేవుడు వారి భక్తుల మొరను వినడు అనేటువంటి ఆలోచించి తీసే దేవుడు ఖచ్చితంగా నీకు మొరపెట్టాడు, నీకు జవాబిస్తాడు. జవాబిచ్చే గొప్ప దేవుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోను జ్ఞాపకం చేసుకోండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోను అగ్ని గుండములో వేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేసినప్పుడు వెంటనే వారు ప్రార్థనకి జవాబు దొరికినట్లుగా మనం చూస్తున్నాం. నెబుకద్నెజర్ రాజు ముగ్గురు వేస్తాడు అగ్నిగుండంలో. అయితే జరిగినటువంటి విచిత్రం ఏంటి, లేక సంభవం ఏంటంటే మనం చూస్తే ముగ్గురు వేస్తే 4వ వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉండి వారికి జవాబు కలుగు చేసి ఆ భయంకరమైన శోధన నుంచి తప్పించాడు. కనుక నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఖచ్చితంగా నీ ప్రార్థనకి జవాబు వస్తుందని చెప్పి ఆలోచించి దాని గురించి కొంత కనిపెట్టు. అన్నాను మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్న ప్రార్థన చేసింది చేసిన వెంటనే దేవుడు ఆమె ప్రార్థన విన్నట్టుగా మనం చూడము. ప్రార్థన ముగించిన తర్వాత తిరిగి తన స్వగ్రామానికి వెళ్ళిపోతుంది, అనగా రామాలను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు హన్నా ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నా ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భఫలాన్ని తెరిచి 12 కుమారుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఒక సమూహమైనటువంటి గొప్ప వ్యక్తిని జన్మింపజేయడానికి కారకుడైన పరిశుద్ధాత్మ దేవుడు. కనుక నీ ప్రార్థనకి జవాబు ఖచ్చితంగా దొరుకుతుందని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే చాలు, దేవుడు నీ నమ్మకాన్ని గొప్ప చేయడు. కీర్తన 4:7 మనం చూసినట్లయితే వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించడానికి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించి అంటాడు భక్తుడు. ఎప్పుడైతే నీ చేసే ప్రార్థనకి జవాబు వచ్చిందో ఎక్కడేని సంతోషం నీకు వస్తుంది, ఎక్కడైనా ఆనందం నీకు వస్తుంది, ఎక్కడేని సమాధానం నీకు వస్తుంది. నీ ప్రార్థన వినే దేవుడు, నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. అందుకే దేవుని సముఖంలో దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఖచ్చితంగా దేవుడికి జవాబిస్తాడని మర్చిపోవద్దు. అన్న ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదా? షడ్రక్ మెషక్ అబేద్నెగోను ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వలేదా? ఖచ్చితంగా దేవుడు జవాబు ఇచ్చే దేవుడే. మన దేవుడు మూగవాడు కాదు, మన దేవుడు చెవిటివాడు కదా చెబుతుంది వాక్యం. ఎంత దూరం నుంచి నువ్వు ప్రార్థన చేసినా, ఎంత దగ్గర నుంచి నువ్వు ప్రార్థన చేసినా, గడాంధకారపు లోయలో నువ్వు ప్రార్థన చేసినా ఆయన నీ ప్రార్థన విని నీ ప్రార్థనకి జవాబిచ్చే గొప్ప దేవుడిని దేవుడి వాక్యంతో మాట్లాడుతుంది. ఇంకొక విషయం మనం చూసినట్లయితే దేవుడి సముఖంలో రెండో విషయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రార్థన వల్ల కలిగినటువంటి మరొక లాభం ఏంటంటే, దయచేసి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించాలి. దయచేసి చూద్దామా? కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 17వ వచనం.
నీతిమంతులు మొరపెట్టగా నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం వేళ మనం గమనించినట్లయితే ఇంకొక మంచి లాభం, మంచి ఉపయోగం ఏంటంటే చెప్తున్నాడు, నీవు శ్రమలో విడుదల పొందుకుంటావని చెప్తుంది వాక్యం. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే, అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎలా చూస్తాడంటే, నువ్వు నీతిమంతుడు అని, నువ్వు యథార్థవంతుడు అని, నువ్వు పరిశుద్ధుడు అని, నువ్వు ప్రభు మీద ఆధారపడేటువంటి బిడ్డ అని చెప్పి ఆయన నిన్ను చూస్తున్నాడు అని ఏమంటాడండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించకుండా మానేస్తాడా? మనం నీతిమంతులం అంటే మనము నీతిమంతులం కాదు, మనం అనీతిమంతులమే. కానీ మనను ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి, మనలో ఉన్నటువంటి వ్యక్తి నీతిమంతుడు. నేను నీతిమంతుడు కనుక మీరు నీతిమంతులై ఉండండి, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై చెప్పినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు తన ద్వారా నీకు నీతిమంతత్వాన్ని ఇచ్చాడు. తన ద్వారా నువ్వు నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నావు. అందుకే నీతిమంతులు ప్రార్థించగా, అనగా దేవుని ప్రజలు ప్రార్థించగా దేవుడు వారి ప్రార్థన వినడా, వారి శ్రమలో వారికి విడుదల కలిగి చేయడా. ఏ శ్రమ నిన్ను పట్టి పిలుస్తుంది, ఏ శ్రమలో నువ్వు వెళ్ళలేకపోతున్నావు, ఏ శ్రమలో నువ్వు చేపట్టినటువంటి పని చేయలేకపోతున్నావు, ఏ పరిస్థితుల్లో నువ్వు శ్రమనొందుతూ వేధించబడుతూ దూషించబడుతూ బాధించబడుతూ భంగపడుతున్నావు, అటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక శ్రమలో నేను ఉన్నప్పుడు, శ్రమను ఆవరించినప్పుడు దేవుని సన్నిధికి వెళ్తా, దేవుని సన్నిధికి మొరపెడతానటువంటి ఆలోచన రా. ఖచ్చితంగా దేవుడు నీకు జవాబు ఇచ్చి నేను సమాధానపరిచేటువంటి గొప్ప దేవుడిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని సముద్రం మనం మొరపెట్టినప్పుడు మనం మొరపెట్టాడు. కాకులు మొరలు విన్నటువంటి దేవుడు అండి అని చెప్తాడు. కాకులు మొరలు వినేటువంటి దేవుడు అంట. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తములు కొయ్యము కొట్టలో కూర్చుకోవడము, వారికంటే మీరు శ్రేష్ఠులు కాదా? అవే మొరపెడుతున్నాయి, అవి అడుగుతున్నాయి, సముద్రం ఘోషిస్తుంది. అనేకులు నా దగ్గరికి వచ్చి మొరపెడుతున్నప్పుడు, జ్ఞాపన చేస్తున్నప్పుడు, అడుగుతూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, ప్రాధాయపడుతున్నప్పుడు నేను వింటున్నానే. నీతిమంతుడైనటువంటి నీవు, అనగా నా పేరు పెట్టబడినటువంటి నీవు ప్రార్థన చేసి నేను విననా? నీ ప్రార్థన వినే దేవుడు, నీ శ్రమ నుంచి నేను తప్పించే దేవుడు. భయంకరమైనటువంటి శ్రమ, ఎదురుగా శుభం ఉంది, తప్పించుకోవడానికి అవకాశాలు లేవు, దాని నుంచి విడుదల పొందడానికి అవకాశాలు లేవు. ఎదురుగా కనిపిస్తుంది శ్రమ, ఎదురుగా కనిపిస్తుంది చావు, మరణం ఎదురుగా కనిపిస్తుంది. అటువంటి శ్రమ దానియేలుకు వచ్చింది. అలాగే యోబుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతనికి కలిగిన శ్రమ భయంకరమైన శ్రమ. కొంతమందికి ఒక రోజు తర్వాత, 10 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత, 5 సంవత్సరాలకు రకరకాల కాలాల్లో వస్తాయి శ్రమలు. యోబుకైతే కళ్ళ ముందు ఒక్క క్షణంలోనే భయంకరమైన శ్రమ అతను చూశాడు. తన 10 మంది పిల్లలను పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు, అన్నిటికంటే తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ దేవుడి మీదే ఆధారపడ్డాడు. ఆయన దగ్గరే ప్రార్థన చేస్తున్నాడు, ఆయన మీదే ఆధారపడ్డాడు. ఆయన అడుగుతున్నాడు, ప్రభా నీవే నాకు శరణ్యం, నీవే నా శ్రమ నుంచి నువ్వు తప్పించగలిగిన వాడివి, నీవే నా బాధ నుంచి నువ్వు తప్పించగలిగిన వాడివి. దేవుని సన్నిధిలో ప్రార్థన వినే దేవుడు. యోబు ప్రార్థన వినలేదా? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎవరో వస్తారో ఏదో చేస్తారని నువ్వు ఆలోచించద్దు. నువ్వు చేయాల్సినటువంటి ఒకే ఒక్క పని ఏంటంటే దేవుని సన్నిధికి రావడమే. దేవుని పాదాలు పట్టుకో, దేవుని సన్నిధికి రా, దేవుని దగ్గర నుంచి అడుగు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. కనుక దేవుడు నమ్మదగిన దేవుడిని వాక్యం చదివిస్తుంది. నీ శ్రమల నుంచి దేవుడిని తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే 145వ సంకీర్తన 18వ వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే దేవుని సంరక్షణ నీకు ఉంటుందంట. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆధారపడతావో, దేవుని నమ్ముతావో, దేవుని గురించి ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థన నీకు ఏం చేస్తుందంటే సంరక్షణ కలుగు చేస్తుంది, బాధ కలుగు చేయకుండా నీకు విడుదల కలుగు చేస్తుంది. దయచేసి ఒక మాట మనం చదువుదామా? 145:18.
తనకు మొరపెట్టు వారికి అందరికీ నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు మనం చూసినట్లయితే తనకు మొర్రపెట్టు వారందరికీ అంటే మొర్రపెట్టుట్లో 2 రకాల ప్రజలు ఉన్నారు, 2 రకాల మనుషులు ఉన్నారు, 2 రకాల విశ్వాసులు ఉన్నారు. మొర్రపెట్టువారంట నిజముగా మొర్రపెట్టువారు. అయితే నువ్వే గుంపులో ఉన్నావు? నువ్వు మొరపెట్టేవారి గుంపులో ఉన్నావా, లేక నిజముగా మొరపెట్టేవారి గుంపులో ఉన్నావా? మొరపెట్టడం అంటే జరిగితే జరుగుతుందిలే, అయితే అవుతుందిలే, లేకపోతే లేకపోవచ్చు, తర్వాత చూద్దామనేటువంటి ఆలోచన. నిజముగా మొరపెట్టడం అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ బాధలో, ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ స్థితిలో నుంచి తప్పిస్తాడని నువ్వు ప్రార్థన చేయడమే నిజమైనటువంటి మొర. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆపదొచ్చింది. ఫరో దగ్గర నుంచి విడుదల పొందుకొని వారు పాలుతో ప్రవహించి కానాను పట్టణానికి వారి యాత్రను కొనసాగిస్తుండగా మధ్యలో కుయుక్తితో ఆలోచించినటువంటి హేరోదు దేవుని సన్నిధిలో మోషేతో మాట్లాడడం బాగానే మాట్లాడుతున్నాడు, కానీ ఫరో మోషేతో బాగా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తాడు, కానీ వారు కుయుక్తులు మానేది. అటువంటి పరిస్థితుల్లో ఆ శ్రమ గుండా ప్రయాణం చేస్తుంటే ఎదురుగా ఎర్ర సముద్రం కనిపిస్తుంది. భయంకరమైనటువంటి శోధన, భయంకరమైనటువంటి కష్టం. అటువంటి టైంలో మోషే ఎవరి మీద ఆధారపడలేదు, మోషే ఎవరిని యాచించలేదు, ఎవరైపు చూడలేదు, కానీ ఒకే నిజ రక్షకుడైనటువంటి దేవుని మీద, అనగా నా నీతికి ఆధారము దేవా అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నట్లుగా, కీర్తనగారు చెప్తున్నట్లుగా దేవుడి వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడి మోషేకి విడుదలిచ్చాడు. చాపునికన్నా ఆయన సముద్రం కదా, శ్రమ వెంటనే తొలగిపోయింది. ఈ మధ్యాహ్నం వేళ నువ్వు ఆలోచించేస్తున్నావా? ఇంకా ఆలోచిస్తున్నావా? ఆలోచనలు ఇంకా సమయం లేదు. ఇదే చివరి దినముకు, ఇదే లాస్ట్ రోజు అనుకుంటే ఇంకేమీ మనకి కనిపించదు. అందుకే నువ్వేమనిస్తుంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ వినమని ఎరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు నీ శ్రమలో నీకు విడుదల కలుగు చేస్తాడు. అంతేకాకుండా గొప్ప సంరక్షకుడు అనుకుంటాడట. వాళ్ళందరినీ కూడా ఆరిన నేల మీద నడిపించాడు దేవుడు. ఎర్ర సముద్రంలో వారిని సంరక్షించాడు, వారిని కాపాడాడు, వారిని భద్రపరిచాడు. వారిని మునిగిపోకుండా సంరక్షణ కలుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడు వారిని చక్కగా నడిపించినటువంటి గొప్ప దేవుడు. అంతేకాకుండా నిజముగా మొదలు పెడుతున్నటువంటి సమీపంగా ఉంటున్నట్టు నీకు దగ్గరలో ఉంటాడు. నీకు వెతుక్కోవాల్సిన పని లేదు, ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు, నీకు దగ్గరలో ఉంటాడు కనుక అనుక్షణము, అడిగే ప్రతి క్షణము, ప్రతి సమస్యకు కూడా దేవుడికి విడుదలిస్తాడు. అంతేకాకుండా దేవుడు నిన్ను రక్షణకర్త ఉంటాడు, నీకు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాడు, రక్షణ కవచాన్ని ఇస్తాడు. ఆయన అంటాడు కదా 90 సంకీర్తనం 91 చదివినట్లయితే, పగల ఎండ దెబ్బైనను రాత్రులు వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. కారణం ఏంటంటే నా శక్తిని నీకు రక్షణగా ఉంచుతున్నానని చెప్తున్నటువంటి దేవుడు. కనుక దేవుడి సంరక్షణ ఉంటుందని నువ్వు మర్చిపోవద్దు. ఇంకో మనం చూసినట్లయితే కీర్తన 30 ఏ దేవుడు మొదలుపెట్టగా యెహోవా ఆలకించును, అతనికి కలిగిన శ్రమలన్నింటి నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు, నీకు విడుదలిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. కనుక ఆయనకి మొరపెడదామా, ఆయన అడగదామా, ఆయన పాదాలు అనుకుందామా, ఇంకా ఆలోచించేద్దామా? ఇంకా ఆలోచన చేసే కొద్ది సమయం మించిపోతుంది. మిత్రమా, సహోదరుడా, వచ్చేది వద్దేది వల్ల ఒకసారి ఆలోచించే, ఇంకా సమయం లేదు. నేనేమి సంభవించినది వెలుగు కనుక సమయం ఉన్నప్పుడే, వెలుగున్నప్పుడే మనం అన్ని సర్దుకోవడం వచ్చిందని ఎరిగిన వారు వాక్యాన్ని మీద ఎత్తి చూపిద్దాం. ఇంకో మాట చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఆయన మీద నువ్వు ఆధారపడి ఆయనకు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీకు ఇచ్చేటువంటి మరొక మంచి అవకాశం, లేకపోతే మంచి ప్రయోజనం ఏంటంటే దేవుని స్వస్థత నీకు ఉంటుందని చెప్పి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు వ్యాధిలో ఉన్నావా, అనారోగ్యంలో ఉన్నావా, లేక భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్ ద్వారా పీడింపబడుతున్నావా, శోధించబడుతున్నావా? ఎటువంటి భయంకరమైన శోధైన రోగమైన నిన్నేం చేయదు. ఎందుకంటే యెహోవా రఫా నీ సొంతమైనటువంటి వ్యక్తి, యెహోవా రఫా నీ సొంత దేవుడు, యెహోవా రఫా నీకు స్వస్థత కలుగు చేయవాడు.
ఆయన చెప్తున్నాడు కీర్తన 32 మనం చదివితే, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అనారోగ్యంలో ఉన్నప్పుడు, అస్వస్థతలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, భయంకరమైన కుష్టి రోగులు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి చెబుతున్నారు, అయ్యా దయచేసి మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఈ భయంకరమైన రోగము మా శరీరాన్ని బట్టి పిడుస్తూ తినేస్తుందయ్యా. మేము చూస్తుండే కానీ మా చేతులు పోతున్నాయి, మేము చేస్తుండే కానీ మా కాళ్ళు పోతున్నాయి, మేము చూస్తుండే కానీ మా ముక్కు పోతుంది, మా నోరు పోతుంది, మా శరీరాన్ని పనికి రాకుండా పోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నీవే మాకు ఆధారం ప్రభా, నీవే మాకు దీవెన ప్రభా. దయచేసి మమ్మల్ని స్వస్థపరచవా, మమ్మల్ని స్వస్థపరచు ప్రభా. ఎందుకంటే నీవు స్వస్థత పరిచేటువంటి గొప్ప దేవుడు, స్వస్థత నీ చేతిలో ఉంది. మమ్మల్ని స్వస్థపరచని చెప్పి దేవుని సముఖంలో కుష్ఠరోగులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని శుద్ధి చేయడం నాకు ఇష్టమని చెప్పి వారికి స్వస్థత చేకూర్చాడు. అంతేకాదు గుడ్డి భర్త మీరు జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నేను పుట్టుకతోనే అస్వస్థతతో ఉన్నాను, నేను గుడ్డివాడిగా ఉన్నాను, నేను దయచేసి ఈ గుడ్డి అనేటువంటి రోగము నా జీవితం తీసేయి, నన్ను స్వస్థపరచు, నాకు చూపుడు తెచ్చేటప్పుడు ప్రార్థన చేశాడు. ఎంత ప్రేమమేడు, ఎంత కనికర సంపన్నుడు. ఒక గుడ్డివాడు ప్రార్థన చేస్తుండగా రోడ్డు అంచులో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తే దారిలో కాదు, ఎటువంటి స్థలంలోనైనా నీకు స్వస్థత చేకూరుతుంది. దావీదు కుమారుడా, నన్ను కరుణించి నన్ను నువ్వు దాటి వెళ్ళకముందే నన్ను స్వస్థపరచని ప్రార్థన చేసినప్పుడు దేవుడు భర్తమైన ప్రార్థన విని స్వస్థపరిచాడు. నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఎక్కడ అనారోగ్యం లేదు, నేను చాలా స్వస్థతగా ఉన్నాను అనుకుంటున్నావేమో. యెషయా చెప్తున్నాడు, నువ్వు చాలా అనారోగ్యంతో, చాలా అస్వస్థతతో ఉన్నావు. నీ శరీరం అంతా పుండే, నీ శరీరం అంతా గాయాలే, నీ శరీరము చాలా కంపు పడుతున్నాయా, ఒక్కసారి చూసుకో. అవి పిండబడాలి, మొత్తపడాలి. నీ మీద ప్రతి అనారోగ్యము బయటకు పోతే తప్ప నువ్వు స్వస్థపరచబడలేవు. నీకు స్వస్థత కావాలి అంటే అడుగు దేవుని సన్నిధిలో. భర్తమే అడిగినట్లుగా, కుష్ఠరోగి అడిగినట్లుగా నీవు అడగగలిగితే దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నీవు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాడు, మొర్రపెట్టమని కోరుకుంటున్నాడు, అడగమని కోరుకుంటున్నాడు, విజ్ఞాపన చేయమని కోరుకుంటున్నాడు. మొర్రపెట్టడం చాలా క్రైస్తవునికి అవసరమైంది. నువ్వు ఎంతగా మొరపెడతావో అంతగా లాభాలు పొందుకుంటావు, ఎంతగా మొరపెడతావో అంతగా దీవించబడతావు. దేవుడి చేత గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఒక గొప్ప అవకాశం పొందుకుంటావు. కనుక దేవుడికి మొరపెట్టులో ఉన్నటువంటి మరొక ఆంతర్యం ఏంటంటే దేవుడిని స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం. 138 చూస్తాడు అంటున్నాడు, ధైర్యం కలుగు చేస్తాడు నీకు. ఒకవేళ ఏ విషయంలో నువ్వు పిరికివాడిగా ఉన్నావు, పిరికిదాడిగా ఉన్నావు, ఇది నేను చేయగలను, చేస్తాను, ఇది జరుగుతుందో జరగదో, ఇది నా వల్ల అవుతుందో అవదని చెప్పి ఒకవేళ పిరికి బందగా ఉన్నావా, వాక్యం క్షమిస్తుంది. అపవాదం ఎదిరించండి, వాడిని ఎదిరించి దూరంగా పారిపోతాడు. పిరికితనాన్ని కలుగు చేసేది సాధారణ, పిరికితనాన్ని కలుగు చేసేది శత్రువు, పిరికితనాన్ని కలుగు చేసేది దుష్టుడైనటువంటి సాధారణ. ఆ పిరికితనం నేను ఉన్నంత కాలం కూడా నువ్వు దేవుని సన్నిధిలో సంతోషంగా గడపలేవు. అందుకే సాతానుని ఎదిరించేటువంటి శక్తి పొందుకోవడానికి దేవుని అడిగి చూడు. నీ పరిశుద్ధాత్మ బలానికి ఈ ప్రభువుని ప్రార్థన చేయి. ఆయన సన్నిధిని కోరుకో, ఆయన బలాన్ని కోరుకో. నువ్వు చూడడానికి బలహీనంగా కనిపించవచ్చు, కానీ నీలో ఉన్నవాడు బలహీనుడు కాదు. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు శక్తివంతుడు, బలవంతుడు, గొప్పవాడు, ఘనమైన వాడు వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని సన్నిధిలో నీవు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అంటే లెండి, ధైర్యం తెచ్చుకోండి. ఈ పరిచర్యను పూర్వకంగా రండి అని ఒకరినొకరు పురుకొల్పుకుండా చెప్తుంది వాక్యం. నువ్వు పిరికి వారిగా ఉన్నావు, నువ్వు పరలోక పట్టడానికి వారసుడు కాదు. ఎందుకంటే పిరికి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పి ప్రకటన గ్రంథం మనం చదువుతున్నాం. మన పిరికి వారిగా దేవుడు మనం చేయదు, పిరికాత్మ దేవుడు మనకి ఇవ్వలేదు, దత్తపుత్రాత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. కనుక నీలో ఉన్నటువంటి పిరికితనాన్ని, అధైర్యాన్ని ఇప్పుడే తీసిపడే. దేవుడు నడిపించడు. దేవుడు నీలో ఉన్నటువంటి పిరికితనాన్ని తీసేసి దేవుడికి ధైర్యాన్ని ఇచ్చి నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. నేను
మొర్రపెట్టు దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. నాలో ఉన్నటువంటి పిరిగితనంతో నేను దిగజారిపోతున్నప్పుడు, కురిగిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, ఇంకా లేవలేమనేటువంటి అలా బలహీన సమయంలో చేసినప్పుడు, ఆ బలహీన సమయంలో కూడా పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరిచి నీవు ధైర్యాన్ని ఇచ్చి తన శక్తితో నిన్ను నింపుతాడు. ఎక్కడికి ఆలోచన చేస్తున్నావు? నువ్వు ఎక్కడి నుంచి వాక్యాన్ని వింటున్నావు తెలియదు, కానీ వాక్యము విన్న తోడనే చీకటిలో ఉన్న వారికి వెలుగు కలుగుతుందని చెప్తున్నట్టుగా ఈ వాక్యము గర్భమైనప్పుడు నీలో ఉన్న చీకటి అంతా తీసివేయబడుతుంది. తేటగా దేవుడు చూడగలుగుతావు, తేటగా దేవుడు మాట్లాడగలుగుతావు, తేటగా దేవుడు ప్రార్థించగలుగుతావు, తేటగా దేవుడితో ముఖాముఖిగా నువ్వు దేవుడిని కలుసుకోవడానికి అవకాశం చేయబడుతుంది. ఆలస్యం చేయక ఇంకా రేపటి నేను వాయిదా లేదు. నేటి రాత్రి ఒక పని చేసేస్తే ఏమైపోతావో తెలుసుకో. మరి అవకాశాలు రావు, మరి అవకాశాలు లేవు. ఒక్కసారి తప్పితే రెండుసార్లు ఉన్న అవకాశాన్ని పోగొట్టుకొని, ఉన్న సమయాన్ని పోగొట్టుకొని, ఉన్న ధైర్యాన్ని పోగొట్టుకొని, ఉన్నదంతా పోగొట్టుకొని లేని వారికి ఒక గజ్జాడిపోతున్నామో వెంటనే నీకు నువ్వు పురుకొల్పకూడదు. మళ్ళా ప్రభు దగ్గర నుంచి బలాన్ని పొందుకో, శక్తిని పొందుకో, అడుగు. నేను ప్రార్థిస్తున్నాను ప్రభా, ఏ సమస్య నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, స్పష్టంగా దేవుడి దగ్గర వచ్చి అడుగుతున్నావు. దేవుడితో చెప్పు. దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు నీలో మరలా ప్రాణం పుట్టిస్తుంటే లేని శక్తిని, లేని బలమును దేవుడికి కలుగు చేసి నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? అడగలా దేవుడు ఒకసారి. ఆయన దావీదు ప్రార్థన చేశాడు, అలాగే ఇశ్రాయేలు ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేయాలంటే తెల్లవారు ముందే ప్రార్థన చేయని చెప్తున్నాడు. తెల్లవారు ముందే నువ్వు లేచి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన జవాబిస్తాడు. కనుక దేవుడి సన్నిధిలో దేవుడి కూర్చోద్దాం, దేవుడి మీద ఆధారపడదాం, దేవుడి దగ్గర నుంచి మొరపెడదాం, దేవుడి దగ్గర జవాబు పొందుకుందాం. అట్టి శక్తిని, బలపు, ధైర్యాన్ని పరిశుద్ధాత్మను మనందరికీ కలుగు చేసి, మనలో ధైర్యాన్ని కలుగు చేసి దుష్టుని అపాదించడానికి శక్తి పొందుకునే వరకు మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మను మనందరికీ కలుగు చేసి కాపాడుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు వాక్యాన్ని మిమ్మల్ని పరిశుద్ధాత్మకుడు బలపరిచి మీ కొరకు గొప్ప కార్యం చేయడానికి, మీ కొరకు పరిశుద్ధాత్మకుడు మీకు ఇచ్చేటప్పుడు కూడా ఆయన ప్రార్థన చేయడానికి మనం సిద్ధంగా ఉందాం. ప్రభు మనం బలపరచుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. స్తుతి స్తుతి స్తుతి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గొరిపిల్ల యోగుడు గొరిపిల్ల యోగుడు. స్తుతి 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 అని శరీరుతుడు, కిరుగుతుడు, పెద్దతుడు అనునిత్యము పొగడబడుతూ, కీర్తించబడుతూ, కొనియాడబడుతూ, ఆరాధించబడుతున్న పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మధ్యాహ్నం వేళ ఈ చిన్న మందుని, ఈ చిన్న సంఘాన్ని ప్రభా, ఈ చిన్న వాక్యాన్ని మీరు దీవించి నీ రాకడ మమ్మల్ని నాయకపరచమని నీ దగ్గరికి వచ్చి మొరపెట్టి ప్రభా, గోచరాన్ని అడిగి పొందుకునేటువంటి వరకు కూడా మేము ప్రార్థనలు వెళుతుంటూ తిరగకుండా ప్రభా, అధైర్యపడకుండా అపవాదించే శక్తి వాకులు చేసి నీ నామములు బలమైన వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని మహిమ ఘనత ప్రభావం ఇక్కడ త్వరిపిస్తూ శక్తి కలిగిన యేసయ్య నామములు అడిగి పెట్టుకుని మొరపెడుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తుట్రలో మనల్ని కాపాడుటకును, తన మహిమ దోషులుగా మనం నిలబెట్టుటకును శక్తి కలిగిన తండ్రి యెహోవా ప్రేమను మన కొరకు మరణించి తిరిగి లేచి 2 వారాల రాబోతున్న కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప మన ముక్కుడికి కానీ అడుగు కానీ చుట్టూ కూడా నిత్యం ఆలోచన ఆదరణ పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సమాధానం, శాంతి చేరి వచ్చిన మనకులు సర్వ ప్రజలకు పరిశుద్ధాత్మని సదా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు పెట్ట నా వందనాలు. విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. వీక్షించిన ప్రతి వారు కూడా పరిశుద్ధ దేవుని సన్నిధిలో నా వందనాలు తెలియజేస్తాను. మా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. మీ అందరికీ నా వందనాలు.